హాయ్ అండి, నమస్తే. ఇది ఉదయగిరి పోర్ట్ అండి. ఇది తిరువనంతపురం దగ్గర నుంచి 30 కిలోమీటర్స్ వెళ్తే ఇక్కడ పోర్ట్ వస్తుంది. ఈ పోర్ట్ వచ్చేసి ట్రావెన్కోర్ రాజు కాలంలో నుంచి ఈ పోర్ట్ అనేది కట్టారు. ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చేసి టాంబ్ అండి. టాంబ్ మీన్స్ సమాధి. ఇది వచ్చేసి ఆయన ట్రావెన్కోర్ రాజు దగ్గర ఉన్న ఆర్మీ సోల్జర్ది. ఆయన అప్పుడు ఆయన ఆస్థానంలో సైనికాధిపతిగా ఉన్నారంట. సో ఇది అతని సమాధి. అతనికి గుర్తుగా ఇక్కడ ట్రావెన్కోర్ రాజు నిర్మించడం జరిగింది. ఇప్పుడు దీని లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడ అంతా కూడా చాలా భయంకరంగా సౌండ్ వస్తూ ఉంది. ఇది అప్పటి కాలంలో ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు మరణించాడు, ఇవన్నీ కూడా అక్కడ శిలాఫలకం మీద చెక్కడం జరిగింది. ఇది చుట్టుపక్కల పోర్ట్ చుట్టుపక్కల అంతా కూడా ఇలా ఉంది. ఇది యాక్చువల్గా ఆయనది టాంబ్ అన్నమాట. అంటే ట్రావెన్కోర్ రాజు దగ్గర ఉన్న ఆర్మీ కెప్టెన్ది. సో లోపలికి వెళ్దాం రండి. ఇదే అండి, ఎదురుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇవి వచ్చేసి ఆయన టాంబ్ ఉన్న ప్రదేశం అన్నమాట. సో లోపలికి వెళ్తే ఇక్కడ ఆయన రాజు సైనికాధిపతిది టాంబ్ అన్నమాట. ఆయన లియోనార్డ్ డి లెన్నో అని చెప్పేసి అయింది. ఇక్కడ ఆయన వైఫ్ మార్గరెట్ అండ్ ఆయన సన్ జాన్ డి లెన్నో ఇది కూడాను టాంబ్స్ ఉన్నాయి. ఈయన ట్రావెన్కోర్ రాజు మార్తాండవర్మ దగ్గర చాలా నమ్మకంగా పనిచేసిన కారణంగా ఆయన గుర్తుగా ఇక్కడ ఆయన మరణించిన తర్వాత ఈ విధంగా సమాధిని నిర్మించడం జరిగింది. ఎవరైనా తిరువనంతపురం కనుక విజిట్ చేసినట్లయితే ఇది కూడా అసలు మిస్ అవ్వద్దు. ప్లేస్ చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్. మళ్ళీ దీని చుట్టూ ఏం తిరుగుతావు రా, ఇట్రా ఇట్నే రా బయట. దీనిలో చుట్టూ ఏంది తిరగడం. ఇక్కడ పాతది పురాతన కాలం నాటి బావి కూడా ఒకటి ఉందండి. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా. సో ఇందులో ఇంకా వాటర్ కూడా అలాగే ఉన్నాయి. 1883లో ఏమో ఇది ఈ సమాధి అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. ఆయన అప్పుడే చనిపోయారు. సో అప్పటి నుంచి కూడా ఈ పోర్ట్ అనేది నిర్మించడం జరిగింది. పడిపోతుంది నాకు సంబంధం. బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి.